సీసీటీవీ ఫుటేజ్ యొక్క వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక రోడ్డు సైడ్ తాగుబోతుగా చూపించడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండి నడపటం వలన యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగొట్టుకుని చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది, నివేదన చేసేదంటే మా అందరి తరపున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు, ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు. ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు. టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి, యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి, ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఎవరు కూడా, అంటే చదువు సంధ్య లేని ఏ పామరుడు కూడా దాన్ని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు. ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. అయితే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా 2 రకాలైనటువంటి మాటలను ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాం. మొదటిది, క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు, యువ పాస్టర్లు కొంతమంది, యూట్యూబర్లు కొంతమంది అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా, సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేషన్ని మీడియాలో పెట్టారు. ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మనోభావాలని కించపరిచే రకంగా మాట్లాడారు. అది మేము ఒప్పుకుంటాం. ఎవరైనా సరే క్రైస్తవ యువకులు కానీ, క్రైస్తవ నాయకులు కానీ, పాస్టర్లు కానీ, క్రైస్తవులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర మతాలను కించపరుస్తూ, ఇతర మతాలని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, ఆ క్రైస్తవులుగా కాకుండా అన్క్రిస్టియన్ లైక్ బిహేవియర్ చేశారని చెప్పేసి వారందరినీ కూడా మేము ఈ పత్రికాముఖంగా కూడా ఖండిస్తున్నాం. దాన్ని మేము ఏమాత్రం కూడా సమర్థించలేదు. అయితే ప్రవీణ్ పగడాల మృత్యు వెనుక హత్య ఉందేమో అని అనుకుని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సామాన్య క్రైస్తవుడి మనోభావాలను కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే మీద ఉన్న అభిమానం కొద్దీ జరిగినటువంటి సంఘటన, దాని వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు, జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో నమ్ముతారు. అలాంటి అనుమానం అవకాశం ఉంది. దాన్ని బట్టి దాన్ని క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులు వాళ్ళ తరఫున చెప్పారు, ఎవరి దగ్గర అయినా కానీ ఏమైనా కానీ దీంట్లో సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాధారాలను మా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కి మీరు షేర్ చేసుకోవచ్చు. దాని మీద మేము అన్ని రకాలుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని కూడా పోలీస్ వారు, ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఆ యొక్క ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్పిన తరువాత ఎవరి దగ్గరైనా ఏదైనా కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ని పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇస్తే చాలా బాగుండేది. వాళ్ళు చెబుతున్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలని వైరల్ చేసి ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారిని ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం జరిగింది. దీన్ని కూడా మేము ఈ ఖండిస్తున్నాం. 2 కూడా మేము యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరి దగ్గరన్నా కానీ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది పోలీసులకు, పోలీసులు అన్నీ పరీక్షించిన తర్వాత వాళ్ళు నిజమని వాళ్ళు బయట పెడితే దాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి ఆలోచించవచ్చు. అది కాకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు ఈ వీడియో, ఈ సీసీటీవీ ఫుటేజీలు సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది?
నేను ఆ రోజే ఉన్నతాధికారులతో మాట్లాడాను, పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మేము పెట్టినటువంటి సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఫుటేజ్ కావు, ఇవి మాకు సంబంధం లేదు అని చెప్పారు. అలాంటప్పుడు ఈ ఫుటేజీలని సర్క్యులేట్ చేయటానికి ఎవరికి అవసరం వచ్చింది? ఇది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 ప్రశ్న, ఈ ఫుటేజీలు వచ్చినాయో లేదో వచ్చిన వెంటనే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అందరినీ నేను తప్పు పట్టట్లేదు, చాలా కొద్దిమంది కొంతమంది దీన్ని ఈ యొక్క ఫుటేజీలని ఆధారంగా చేసుకొని ఆయనను ఒక పెద్ద తాగుబోతుగా చిత్రీకరిస్తూ, అందరూ పాస్టర్లు కూడా అలాగే తాగుతారు అని చెప్పేసి పాస్టర్ల మీద బురద జల్లుతూ, క్రైస్తవ సమాజాన్ని కూడా ఆ విధంగా చూస్తూ, ఒక ఆయన అయితే ఈ క్రైస్తవులంతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆతంకవాదులు అని చెప్పేంత వరకు కూడా వీడియో చేసి ఆ వీడియోని వెంటనే వైరల్ చేయడం జరిగింది. ఈ ప్రయత్నం అంతటిని కూడా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ మనోభావాలని, అలాగే క్రైస్తవ పాస్టర్ల యొక్క రెప్యుటేషన్ని, అంతకంటే అన్నిటికంటే ఎక్కువగా పగడాల ప్రవీణ్ గారి రెప్యుటేషన్ని, వారి కుటుంబ రెప్యుటేషన్ని అసాసినేట్ చేయటం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని మేము నిందిస్తూ ఉన్నాం. సో ఇది జరగటానికి వీల్లేదు. ఇది మేము చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని స్ట్రాంగ్గా మేము కండెమ్ చేస్తున్నాం. దీంట్లో అనేక క్రైస్తవులు మేము కలిసి ఉన్నాము, ఏకకంఠంగా మేము చెప్తూ ఉన్నాం దీన్ని. అయితే మా అబ్జర్వేషన్ ఏంటి దీని గురించి అని అంటే, మేము కూడా, ఎందుకంటే నేను ఒక 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఇలాంటి కేసుల్ని, కొన్ని వందల కేసుల్ని డీల్ చేసి ఉంటాను. అలాగే ఇంతకంటే కొన్ని పదుల సంఖ్యలో ముడిపడని బ్లైండ్ మర్డర్ కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి అనుభవం మాకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏం చేయాలనేది కూడా అనుభవం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగా ఇక్కడ సామ్యూల్ ఆనంద్ గారు ఒక 30 సంవత్సరాలు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక మెజిస్టీరియల్ ఎంక్వైరీలు చేసి, అలా అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద ఎంక్వైరీలకు కమిషన్లు కూడా చేసి ఆయనకు అంత అనుభవం ఉంది. ముఖ్యంగా మేమిద్దరము మాకున్నటువంటి పోలీసు మరియు అధికారిక అంటే ప్రభుత్వ ఉన్నటువంటి అనుభవంతో మేము మా సహచరులతో చర్చించి ఇక్కడ ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ నరేటివ్నైనా, ఏ వీడియో క్లిప్నైనా ఎవరు పెట్టినా దాన్ని ఏమాత్రము బియాండ్ సస్పిషన్గా తీసుకోవటానికి వీలు లేదు. ఏ వీడియో అయినా దాన్ని మ్యానిపులేట్ చేయవచ్చు. ఈ ఏఐ నడుస్తున్నటువంటి యుగంలో ఎవరిని ఎక్కడైనా కానీ చూపించవచ్చు.